డిమాండ్ తీసుకుంటుంది కదా సార్ పేమెంట్ ఓకే పదవ అంశం సార్ గత విడతలో భాగంగా జాబ్ కార్డ్ అప్లికేషన్ జాబ్ కార్డ్ అనేది చేయలేదు సార్. గ్రామ పంచాయతీలో పే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. मेमोरी कार्ड मेमोरी छिपू मतलब आ जाती है. 16 అంశం సార్ ఈ గ్రామ పంచాయతీలో 16 పనులు చేయడం జరిగింది సార్. ఏ ఒక్క పనికి కూడా వర్క్ ఫైల్ అనేది నిర్వహించలేదు సార్. ఎంబుక్లలో రైతు మరియు కూలీల సంతకాలు తీసుకోవడం లేదు సార్. 18 అంశం సార్ ఈ గ్రామ పంచాయతీలో రోడ్ కాల్ చేయగానే ట్యాంకర్ పేమెంట్ కూడా చేసినట్టు గుర్తించడం జరిగింది. ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయి? 175లో ఎంతమంది వస్తే అంతమందిని పిలిచి జస్ట్ ఎన్ఆర్జీఎస్ గురించి ఏమి ఈ మధ్య జియోస్ వచ్చినాయి వాళ్ళకు ఏ రకంగా పనులు కల్పించాలా కూర్చొని రాష్ట్ర సెక్రటరీలు అందరూ పని ప్రదేశంలో 267 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 58 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇందులో 300 మొక్కలకు అక్టోబర్ 2022 నుంచి జనవరి 2023 వరకు ట్యాంకర్ పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది సార్. ఇట్టి 4 నెలలకు సంబంధించి ప్రతి నెల మంత్ వారీగా బ్రతుకున్న మొక్కలకు ట్యాంకర్ పేమెంట్ ఇవ్వాల్సి ఉండగా ఒకేసారి 4 నెలలకు ఇటు పేమెంట్ అనేది చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. ఇటు ట్యాంకర్ పేమెంట్ సంబంధించి ట్రిప్ షీట్స్ మరియు లాగ్ బుక్ మరియు ఎన్ని బతుకుంది సంసంగా ఎన్ని ప్లాంటేషన్ చేసినామో అన్నిటి మనం వాటింగ్ చేస్తే తప్పు కదా. ఇది రెగ్యులేట్ చేయకండి. అయితే ఇక్కడ మనం ట్రాక్టర్ టిప్ షీట్స్ లేవు, ఫ్లాగ్ షీట్స్ లేవు, ఫ్రేమ్ లేకుండా కూడా మెటల్ పేమెంట్ ఇచ్చేసారు. రాయండి. పని ప్రదేశంలో 353 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 207 మొక్కలు చనిపోయినట్టు గుర్తించడం జరిగింది. ఉన్నాయా నర్సరీస్లో మొక్కలు ఉన్నాయా? ఎప్పుడు గ్రామసభ ఎప్పుడైంది? జీబీ గ్రామసభ ఎప్పుడైంది? ఆ రోజు తెలిసింది కదా. నెక్స్ట్ డే కనీసం ప్లాంటేషన్ చేసి ఫోటోతో సహా వస్తే 5 జాబ్ అయ్యేది కదా. చేసిన లేదా నెక్స్ట్ ఈయన ఈ క్యాండిడేట్ ఇప్పుడు మనకు ఆడిట్లో వచ్చినటువంటి పేరు ఈయన గవర్నమెంట్ ఎలక్ట్రీషియనా? ఈ అంశం గత విడతలో కూడా వచ్చింది సార్. జాదవ్ రమేష్ తెలుసా లేదా? రవీందర్ జాదవ్ రవీందర్ తెలుసా? వాస్తవం చెప్పు. జాదవ్ రవీందర్ కరెంట్ ఎంప్లాయీ ఉన్నారా? లేడు సార్. జాదవ్ లేడు సార్. లాస్ట్ ఇయర్ కూడా అంశం వచ్చి రికవర్ వచ్చింది. రవీందర్ ఉన్నారు సార్. అక్కడ ఏం చదువు పెట్టకుండా ఒప్పుకున్నారు కూడా అక్కడ. సో చేయించాం సార్, అట్లా పొరపాటు జరిగిపోయింది. సో నాకు పని పడింది అని చెప్పారు. ఎవరా అక్కడ గ్రామ సభలో ఉన్నది? ఎవరు డిఆర్పి ఉన్నారా మీరు? సర్పంచ్ ఏమన్నాడు? లాస్ట్ ఇయర్ అన్నాం ఈ అంగన్వాడీ కానీ మల్టీపర్పస్ వర్కర్ కానీ డిలీట్ చేయండి అయ్యా. చూపించలేదు సార్. ఏంది ఎంపీ మొత్తం 2 ఇస్తే వర్క్ ఫైల్ కాదు కదా. దాంట్లో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? డాక్యుమెంట్స్ చూపించాలా? ఒక ర్యాపర్లో పెట్టి చూపించాలా? ఉంటే అక్కడ ఏం లాభం? ఆడిట్ టీమ్ కింద చూపించలేదని తర్వాత చూపిస్తామని నెక్స్ట్ 30 నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది సార్. ఇంకా కంటిన్యూషన్ ఉంది. కంటిన్యూషన్ ఉంది సార్. ఓకే నెక్స్ట్ పంచాయతీ రాజ్లో భాగంగా జరిగిన పనికి సంబంధించిన రికార్డ్స్ అనేది ఇవ్వలేదు సార్. అసలు ఎండిఓ గారు ఏఈపిఆర్కి చెప్పిండ్రా మీరు రికార్డింగ్ అని? పనిచేసి 17,064 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఎందుకు తీసుకురాలి? మేము మీ ఏపీ గారికి చెప్తాను ఉన్నాం. ఆధార్ ఇష్యూస్ ఉన్నట్టు మా దగ్గర రండి అని చెప్పి ఆడిట్లో ఇది ఫైనల్ చేయాలి.
గ్రామ సభలు చేస్తారా ఈ ఇష్యూ సెటిల్? నీకు ఇష్యూ ఉన్నట్లయితే వచ్చి ఆదిలాబాద్ రా, రోజు వచ్చి సెటిల్ చేసుకోవచ్చు. మొత్తం వేరొక సార్ ఆయన ఆర్మీ సార్ అవైలబుల్లో అతని అకౌంట్లో జమ అవుతున్నాయి సార్. ఇది సమస్య పరిష్కరించగలరని తెలిపారు సార్. ఇది కూడా రెండు బాబు ఎప్పుడు వస్తావు చెప్పు. ఎల్లుండి వచ్చేప్పుడు నెక్స్ట్ 12వ సార్, ఈ గ్రామ పంచాయతీలో పొలం కూడా ఆవాసం చెందిన హక్కుదారులు ప్రస్తుతం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పని కొరకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. పని చూపించలే వాళ్ళకు లేదు సార్. సిద్ధంగా ఉన్నా కూడా డిమాండ్ రిజిస్టర్, పన్నుల రిజిస్టర్, స్థిరాస్తుల రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్లు నిర్వహించలేదు సార్. 18వ సార్, 3 రకాల ఫోటోలలో మనకు ఓన్లీ పని జరిగినప్పుడు ఫోటోస్ మాత్రమే మీ దగ్గర ఉంటే వెళ్ళాము. నువ్వు అడిగి టీంకి ఎందుకు పిలిచలేదు? అరే ఒక 10 కాగితాలు అయ్యా, 10 పేపర్స్ సార్. దాని మీద వ్యాపారం లేకున్నా ఇట్లా తోటి గట్టి ఇట్లా చూపించినా కూడా వాళ్ళు తీసుకుంటారు కదా. ఎంబో సర్వేవల్ రిజిస్టర్ నిర్వహించడం ఉంది సార్. ఇక రిజిస్టర్ నిర్వహించకుండానే ట్యాంకర్ పేమెంట్ అనేది చేసినట్టు గుర్తించడం. ఈ గ్రామ పంచాయతీలో 2 హక్కుదారులకు సంబంధించి సార్ 24 రోజులు పనిచేసినట్టుంది సార్. వీటిని హాజరు వేసి సంతకాలు లేకుండా 5,424 రూపాయలు చెల్లించడం జరిగింది. పని చేసేదా అన్నారా? చేస్తున్నాం. నెక్స్ట్ రోజుగారు దివాస్ నిర్వహించడం లేదు సార్. సెక్రటరీలు ఎంతమంది వచ్చినారు ఇప్పుడు? పెట్టండి ఇది లాస్ట్ ఇయర్ పేమెంట్ కాలేదు సార్. అనగా 5 రోజులకు 1,123 రూపాయలు నష్టపోవడం. 28 సార్, ఈ గ్రామ పంచాయతీ 2 హక్కుదారులకి 11 రోజులకు హాజరు లేకుండా సంతకాలు వేసి 3,084 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. అదే సంస్థలు తీసుకో. 29 సార్, 950 మొక్కలు చనిపోవడం జరిగింది. రెవెన్యూ ప్లాంటేషన్ పనిలో భాగంగా 390 మొక్కలు నాటడం జరిగింది సార్. పని ప్రదేశంలో 293 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 97 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇందులో 390 మొక్కలకు సంబంధించి అక్టోబర్ 2020 నుంచి జనవరి 2022 వరకు 4 నర్సరీ పనికి సంబంధించి సార్ నర్సరీ డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్ మరియు స్టాఫ్ రిజిస్టర్ మరియు విజిటర్ రిజిస్టర్స్, సర్వేవల్ రిజిస్టర్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. మరియు బిల్స్ అండ్ వోచర్స్ కూడా ఇవ్వలేదు సార్. ఇది మొత్తం రూపాయలు 2,976 రూపాయలు సార్. ఆర్ట్స్లో మరియు డబుల్ బార్ మరియు సింగిల్ బార్లో వాలీబార్లో తేడా రావడం జరిగింది. సార్ అంటే వీళ్ళు డైరెక్ట్ మధ్యలో టన్స్ ఉంటాయి కదా సార్, వాటిని కూడా మెజర్ చేసింది సార్. డైరెక్ట్ లెంత్ తీసుకొని ఎంబీ లెంత్ కూడా పిట్ టు పిట్ కాకుండా మొత్తం టోటల్ లెంత్ రికార్డ్ చేయడం జరిగింది సార్. 800, 700, 800, 900 ఇట్లా మనం పిట్ టు పిట్ తీసుకోవడం వల్ల ఇంకా తేడా గ్రామ పంచాయతీ చెందిన హనుమంతరావు సార్. తనకి చనిపోయిన తర్వాత మాస్టర్ రాసి పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది సార్. ఏంటంటే రొటీన్గా ఈ సంవత్సరం కొడితే నెక్స్ట్ ఇయర్ కూడా అదే వస్తుంది చూడండి. సార్ ఇతను డోర్ టు డోర్లో విజిట్ కలవగా తను జీపీలో పని చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది సార్. ఏం జీపీలో ఏం పని చేస్తాడు? ఎంపీడబ్ల్యూ. అవునా? పెందూరు గన్ను. అది సహీ హే. పెందూరు గన్ను జీపీ వర్కరా? మరి ఆయనకు పని ఎందుకు ఇవ్వాలి మనం? కదనా సాజిద్, ఇలాంటివి దయచేసి మీరు ఒక్కసారి వెరిఫై చేయండి. మొత్తం కూడా డిమాండ్ తీసుకున్నప్పుడు చూడమన్నాం. ఈ నిర్లక్ష్యాన్ని కట్టండి. ఇప్పుడు అమౌంట్ రిటర్న్ రికవరీ కవర్ ఈ నెంబర్ కూడా రాయండి. కాదయ్యా, మీకు ఎంప్లాయీస్ వీళ్ళ అవసరం లేదు కదా ఈ జాబ్ కార్డు రికవరీ. నెక్స్ట్ 44 సార్
మాస్టర్లలో హాజరు మరియు సంతకాలు ఏం లేకపోయినా ముగ్గురు హక్కుదారులకి పని చేయకపోయినా 675 రూపాయలు పేమెంట్ చేయాలి. ఓకే నెక్స్ట్ 45 सस्पेंड कर देते क्लियर बोलो तो काम नहीं करते ये देन दी वर्क క్యారింగ్ సెట్ సార్. లోడింగ్ ఒకటి ప్లాస్టిక్ ఫార్మర్ షాపర్ ఇస్తాను సార్ చేసి సార్ 15 రోజులు గ్రామ పంచాయతీ గత వ్యక్తులు సార్ శ్మశాన వాటిక పనిలో భాగంగా మనకు వాటర్ సప్లై మరియు ఎలక్ట్రికల్ పని జరగకుండానే 1,06,140 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇది వర్క్ రికవరీ పీరియడ్ ఫోన్ చేస్తే నైట్ 10 రోజులు అకౌంట్ పైసలు పడిపోతున్నాయి మరి వాళ్ళంతా అన్ని వాళ్ళ బేసిక్గా అయినా ఒక్కసారి మనకు ఎట్లన్నా మంత్లీ రోజుగారు దివస్ మనం కండక్ట్ చేసుకుంటాం ఆ రోజున కనెక్ట్ ఎవరికి ఎంత టోటల్ చేయండి ఇంబుక్లలో ఓఈసీ గారు 25% చెక్ మేర చేపిస్తారు. మిగిలిన 2 జీపులలో చేసేవారు రాసిన సార్. అన్ని ర్యాండమ్గా 25% అంటే పెద్ద ఇష్యూ కాదు సరే ఎప్పుడు చేయకపోతే ప్రాబ్లం చూస్తున్నారని చెప్పి భయం కరెక్ట్ చేస్తారు ఏం చూడకపోతే రోజు చూస్తలేదు కదా నిర్లక్ష్యం. నెక్స్ట్ 23వ అంశం సార్ ఇంబుక్లలో 12 పార్లు కాలాంశం రాయడం చేయనట్టు గుర్తించడం జరిగింది. చేయాలి చేయడం చేసిన దాంట్లో 180లలో కనీసం ఒక సింగిల్ మస్టర్లు కూడా సిగ్నేచర్ లేదు. 30 లక్షలు సార్ ఈ 30 లక్షలు వేరే వస్తుంది సార్. ఇప్పుడు దాని అర్థం వేరే వస్తుంది. నేనేమంటే టెక్నికల్ అసిస్టెంట్ అనే వ్యక్తి డైరెక్ట్ గ్రామ పంచాయతీల మేట్ల ద్వారా అక్కడ పని జరగకుండా పేమెంట్ చేస్తున్నట్టు వేరే వాళ్ళ దృష్టికి ఖచ్చితంగా 100% వస్తుంది సార్ ఈ విషయం. సో పంచాయతీ సెక్రటరీ గారు నాకేం సంబంధం లేదు, ఇదంతా ఇట్లా జరుగుతుంది కాబట్టి నేను సంతకం చేస్తలేను అతని మనసులో కూడా ఉండొచ్చు కదా సార్. అట్లా అయినా కూడా ఇట్లా జరుగుతున్నా కూడా దాని బాధ్యులు సెక్రటరీ కస్టోడియన్ ఎన్ఆర్జిఎస్కి ఫస్ట్ విక్టిమ్ అయ్యేది ఓన్లీ సెక్రటరీ. మీరు చేసినా చేయకున్నా మీరు బుక్ అవుతారు. సెక్రటరీలు అందరు కూడా చెప్తున్నా నేను కరెక్ట్ గారి దృష్టిలో తీసిపోతా. నిన్న ఇంద్రవెల్లిలో అలాంటి ఇష్యూలు రాలే వాళ్ళంతా తప్పులు జరగట్లే మీరు ఏం పట్టించుకోరు అయినా కూడా మీ మీద ఖచ్చితంగా ఇవన్నీ ల్యాబ్సెస్ అన్నీ కూడా సెక్రటరీకి వర్తిస్తాయి. ఏ గ్రామ పంచాయతీలో ఎంతవరకు కరెక్ట్ పని జరుగుతున్నది, ఎవరెవరు వేల్ సీకర్స్ వెళ్తున్నారు, ఎవరికి ఎంత పేమెంట్ అయింది, లేకపోతే ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారా చూసే బాధ్యత మీది. నో ఎఫ్ఏ నో టీఏ ఓన్లీ పంచాయత్ సెక్రటరీ రెస్పాన్స్ అయ్యారు దీనికి. ఆ విషయం మాత్రం 30% ఎందుకంటే 100% ఖచ్చితంగా సంతకాలు చేసింది సార్ సెక్రటరీ గారు. వాళ్ళ సంతకానికి అంత పవర్ ఉంది సార్. కాదండి వాళ్ళు ఇక్కడ చెక్ మీద సంతకం పెట్టినట్టు మస్టర్ మీద పెడితే పెట్టకున్నా నువ్వు పెట్టినట్టే నీ జీపీలో 36 lakhs అయిందంటే నీ నాలెడ్జ్ లేనిది కాదు. ఒకవేళ నువ్వు చేయకపోతే మాత్రం టోటల్లీ నెగ్లెక్ట్ చేసినావు కాబట్టి దీనికి అరౌండ్ నువ్వు సస్పెన్షన్ కోసం అని చెప్పేసి కలెక్టర్ గారికి నోటీస్. మాకు సంబంధం లేదు ఏదో జరుగుతున్నది అవి జరగకుండా చేయి కదా నువ్వు సైట్ మీద వెళ్ళండి మీరు చూడండి వాట్ ఈజ్ వాట్ అనేది. సార్ గ్రామ పంచాయతీలో సార్ ఇక మీరే జరుగుతుంది మీకే రాస్తాను. 28 ఈ గ్రామ పంచాయతీలో వైట్నర్ ఉపయోగించడం జరిగింది సార్ మాస్టర్ గారు. అది చాలా నేరం ట్యాంపరింగ్. ఇటు ఏంటి చూద్దాం. ఏపీఓ ఎంపీఓ ముగ్గురు ఉన్నారు అందరికీ సంతకం లేకుండా ఎట్లా అంత సర్టిఫై చేశారు అనుకుంటే కాదు కదా సెక్రటరీలు అందరూ. మీ జాబ్ చార్ట్లో ఫస్ట్ ఐటమ్ ఉన్నది ఎంజిఎన్ఆర్జిఎస్ క్లీన్ అండ్ గ్రెయిన్. ఓన్లీ క్లీన్ కోసమే కాదు. గ్రామ పంచాయతీలో హాజరు లేకుండానే 6 రోజులకు సంతకం వేసి పేమెంట్ చేయడం జరిగింది. ముప్పై కూడా అంశం సార్ హరితవనం పనిలో భాగంగా 2000 మొక్కలు నాటడం జరిగింది సార్.
ఆపరేషన్లో 1753 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 247 మొక్కలు చనిపోవడం జరిగింది. మనకు సీసీటీ పనిలో భాగంగా కొలతలు తీయడం జరిగింది సార్. ఇందులో మనకు 234 క్యూబిక్ మీటర్లు అనేది తేడా రావడం జరిగింది. 234 క్యూబిక్ మీటర్లు తేడా రావడం జరిగింది. 20 మార్చ్ ఇందులో సార్ ఈ గ్రూప్ మొత్తం అక్షర రాసి 12 రోజులకి 2642 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. పేమెంట్ చేయడం జరిగింది సార్. మేము గవర్నమెంట్లో అంగన్వాడీ ఆయాగా కూడా ఉంచాం సార్. వేస్తున్నారు సార్. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా పనిచేసినట్లు వేతనాలు తీసుకున్నట్టు గుర్తించడం జరిగింది సార్. అప్పుడు చేసింది సార్, ఇప్పుడు కూడా చేసింది సార్. జాయిన్ అయిన తర్వాత కూడా చేసింది సార్. మార్చ్లో కూడా చేసింది సార్. 23 మార్చ్లో. సార్ 60 రోజులు పనిచేసినట్టు కలదు సార్. కానీ గత 12 విడతల ఓవర్లాప్ కారణంగా పరిస్థితుల్లో వాళ్ళు ఇష్యూ రాసినప్పుడు కూడా ఇప్పటివరకు పేమెంట్ చేయలేదు సార్. తప్పకుండా ఉంది సార్. ఈ జాబ్ కార్డ్ అప్డేషన్ సార్ 22 అప్డేట్ తప్పకుండా ఉంది సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ 22 చేయడం జరుగుతుంది సార్. 23 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు సార్. అదేనా ఉంటుంది సార్. ప్రతి పనికి వర్క్ ఫైల్ నిర్వహించాలి సార్. కానీ ఏ ఆ స్టేషనరీ వాళ్ళు నంబర్ ఇస్తారా లేకపోతే సర్పంచ్ అకౌంట్లు ఇస్తారా అది మీ ఇష్టం. సరే నెక్స్ట్ 16 అంకం సార్. ఎన్బుక్ల రైతుల మరియు కూలీ సర్వీస్ సార్ చేయండి ఈసీ గారు. 19,000 సార్. కాబట్టి కొద్దిగా బిజీ వస్తున్నాడు క్యాండిడేట్. ఏపీఓ కమ్ ఈసీ 19,000 సార్. సార్ ఇది అర్థమవుతుంది సార్. 1895 మొక్కలు నాటడం 24 ప్లాంటేషన్ 10 డేస్ టైం ఇది అదే రాస్తుంది. అది ప్లాంటేషన్ 95 మొక్కలు ఉన్నాయి. మిగతా 305 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. అవుతుంది సార్. ఇది ఈవెంట్ ప్లాంటేషన్ సార్. కే గారు పేమెంట్ చేయడం జరిగింది సార్. పేజ్ నెంబర్ 2లో పాస్ ఆర్డర్లో 29 ఉంది సార్. పని పేరు ఏం పెట్టాం సార్. ఇది పని జరగకముందు ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయాలి సార్. కానీ క్వాంటిటీ మెజర్మెంట్ చేయాలా. కానీ ప్రీ మెజర్మెంట్ చేయకుండానే 85,635 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. 30 సార్. పని పేరు సీజీ సార్. ఆశా వర్కర్ సార్. 2 రోజులు పని చేసినట్టు 445 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. అవన్నీ 21,000 మళ్ళీ వర్క్ రికవర్ రాస్తే ఏం చేయలేరంటే ఇట్లా ఇగో దీని మీద రాస్తున్నాం 15 రోజుల లోపల మీరు ఎంటైర్ రికవర్. ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. సార్ 7 రిజిస్టర్స్ అన్ని అప్డేట్ చేయాలి. మీరే బాధ్యత సార్. ఈ యొక్క పనికి వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు సార్. 17 సార్. మస్టర్ రూపాయలు చేయడం లేదు సార్. కూడా పేమెంట్ చేయడం జరిగింది సార్.
23 సార్. సార్ ప్రెజెంటేషన్లో 111 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా 289 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 28 సార్. ఇది నర్సరీ సార్. ఈ పేజ్ నెంబర్ 1-2లో ఏపీయూ మరియు ఎంపీటీఓ సంతకం లేకుండానే 9,509 రూపాయలు మరియు ఎంపీటీఓ సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. మెజర్మెంట్ చేసిన అదే నేను నాకేంది సార్ ఆ ఫీల్డ్ పోయిన కాబట్టి నాకు గుర్తు నేను చూసాను సార్ ఆ ఫీల్డ్ దగ్గర దత్తు సార్. సో ఈ జిల్లాలో ఫోటోలు వచ్చినాయి ఆ గ్రూప్లో అంటే కూడా ఈ జిల్లా ఫోటో కూడా కాదు కదా సార్ అది. 36 ఈ గ్రామ పంచాయతీ పనిచేసి 14,454 రూపాయలు నష్టపోయినట్టుగా గత విడుదలలో తెలియడం జరిగింది సార్. కానీ హక్కుదారులు గత సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా పేమెంట్ చేయలేదని చూపించారు. నిర్వహించడం జరిగింది. ఆఫ్టర్ బిఫోర్ అనేది మెయింటైన్ చేయాలి. ఎన్నికలలో 12 మరియు 13 కాలం రాయడం జరిగింది సార్. 19 అంశాలు సార్. 1 ఏప్రిల్ 2028 వెరిఫై చేయాలని గుర్తించడం జరిగింది సార్. 26 అంశం సార్. క్యాపిటల్ షీట్ పనికి ఉపయోగించిన ఇన్పుట్ నందు 1 క్యూబిక్ మీటర్ పని జరిగినట్టు అందుకు 243 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ ఇన్పుట్ నందు 27 అంశం సార్. 3 అర్కేడీలకు సీసీటీ పనులకు సంబంధించి 6,43,512 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. కానీ ఈ పనులకు సంబంధించి 40 హక్కుదారులు పేమెంట్ చేసినట్టు గుర్తించండి. ఒకరోజు పనిచేసి 194 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. పేమెంట్ చేయడం జరిగింది సార్. హక్కుదారులకు సంబంధించిన రాష్ట్రంలో సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 31 అంశం సార్. హస్తవరం ప్లాంటేషన్ పనిలో భాగంగా 2,850 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 1,905 మొక్కలు 400 మొక్కలు నాటినట్టుగా డిఏ గారు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 216 మొక్కలు బతుకున్నాయి సార్. మిగతా 184 మొక్కలు చనిపోవడం జరిగింది. అంటే ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. ఈ పనికి సర్వైవల్ లిస్ట్ అనేది మెయింటైన్ చేయలేదు సార్. ఇది రిజిస్టర్ కూడా గ్రామ సభలో చూపించడం జరిగింది సార్. కానీ అడ్మాస్టర్లో ఆధార్ మరియు సంతకాలు కలవు సార్. కానీ ఇటు హక్కుదారులు పేమెంట్ చేసే క్రమంలో 3 రోజులకు మాత్రం పేమెంట్ చేయడం జరిగింది సార్. జాబ్ కార్డ్ నెంబర్ 1005 ఆక్రమ్ చిన్నుబాయ్ సార్. నెక్స్ట్ అండి 36 అంశం సార్. వర్షం చంద్రశేఖర్ సార్. జాబ్ కార్డ్ నెంబర్ 10080. అక్కడ కూర్చోండి మేడం. రూపాయలు రాయడం వల్ల హక్కుదారులకు పేమెంట్ అనేది చేయలేదని మెజారిటీలో గుర్తించారు. ఎంపీడీ గారు మాస్టర్ అని చేయలేదు సార్. 18 లక్షలు సార్. ఎన్నికలలో 12 రూపాయలు. काफी लोगों को उनके नाम भी याद नहीं है. సో అట్లా లేకపోతే వర్క్ చేంజ్ కిందకి వస్తుంది. మనకి ఎంఓడి గైడ్లైన్స్ ప్రకారం ఎఫ్ఏ కిందకి వస్తుంది సార్. సో ఎఫ్ఏ కిందకి వస్తే మనకి యాక్షన్ ఫర్ మేజర్ పెనాల్టీ విత్ జీవో నెంబర్ 15. చూడండి హక్కుదారులకు సంబంధించిన మద్దతులను సంతకాలు లేకుండానే రిటర్నేషన్ హక్కుదారునికి 12 రోజులు పనిచేసినందుకు గాను కొన్ని పనిచేసి కూడా నష్టపోవడం జరిగింది. 10 మంది హక్కుదారులు నర్సరీ పనులు భాగంగా 60 రోజులు 400 మొక్కలు పెట్టడం జరిగింది సార్. పని ప్రదేశంలో 400 మొక్కలు బ్రతికున్నాయి. పని ఉపయోగకరంగా ఉందని గుర్తించడం జరిగింది సార్. 12 రోజుల చొప్పున 1,556 రోజులు పనిచేసినట్టు అది మస్టర్ పేమెంట్ మాకు ఇప్పటి వరకు కాలేదని దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. చేసి సర్వే ప్రకారం ఉన్న మొక్కలకు పిఏ గారు సంతకం చేసిన తర్వాతే ట్యాంకర్ పేమెంట్ అనేది చేయాలి సార్. ఇది నెల కాకుండా 3 నెలల అలాగే 12 సార్లు పోసినట్టు
ట్యాంకర్ ఫోటోస్ కూడా మనకు చూపించింది. 1,28,449 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఫీల్డ్లో వెళ్ళి కొద్దిగా పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఎంపీ పిట్టు రికార్డ్ చేయాలి సార్. అలా కాకుండా 400-500 కిలోమీటర్లు తేడాగా రావడం జరిగింది సార్. పని లేకుండానే పేమెంట్ చేసినట్టు గుర్తించడం. గ్రామ సమస్య $2,844 నష్టపోవడం జరిగింది సార్. ఇది గత 2,148 రూపాయలు అనేది నష్టపోవడం జరిగింది సార్. ఇది గత 15వ అంశం. ఇక్కడ మనకు సర్క్యులర్ నెంబర్ 729 ప్రకారం గ్రామస్థాయిలో 7 రకాల రిజిస్టర్ అనేది ప్రతి నెల 19వ అంశం మచ్చర్ రోడ్కాలు అనేది అందుకు గాను 1,32,36 క్యూబిక్ మీటర్ అనేది తేడా రావడం జరిగింది. పని లేకుండానే 89,328 రూపాయలు అదనంగా పేమెంట్ చేసినట్టు గుర్తించడం సార్. ఇక్కడ కూడా పిట్టు రికార్డ్ చేయకుండా 100 మీటర్ నుండి 450 మీటర్లు ఉన్నట్టుగా 6 పిట్లు మాత్రమే రికార్డ్ చేయడం జరిగింది సార్. 2023 సార్. మన ప్రదేశంలో వీళ్ళు 8 పేమెంట్ చేసినట్టు గుర్తించడం జరిగింది. 9వ అంశం సార్. 12వ అంశం సార్. 5 మంది హక్కుదారులు సార్. 60 రోజులు 23వ అంశం సార్. సర్వేగర్ లిస్టు కూడా 40 పని ప్రదేశం వెళ్ళి మొక్కలు ఎక్కిస్తే 1,863 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 612 మొక్కలు చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది సార్. 37,120 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇటు పని ప్రదేశం వెళ్ళి కొత్త తీయగా మాకు చేయడం జరిగింది సార్. ఫీల్డ్లో 68 క్యూబిక్ మీటర్ రావడం జరిగింది సార్. 695 క్యూబిక్ మీటర్ అనేది తేడా ఫోటో చూపెట్టాలి సార్. ఒకటి పని జరుగుతున్న మాత్రమే చూపించడం జరిగింది సార్. ఆప్షన్లు ఉన్నాయి సార్. అయినప్పటికీ సీఓ గారు పేమెంట్ చేయడం జరిగింది సార్. 127 ఇన్ఫర్మేషన్ సార్. ఇచ్చిన రేట్ సార్ 16 మంది హక్కుదారులుగా షిఫ్టింగ్ జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్. ఉపాధి హామీ పని చేయడానికి సిద్ధంగా ఉన్నా మాకు పని ఇప్పిస్తగలరని దరఖాస్తు పెట్టడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. ఇప్పుడు 2 రకాల ఫోటోస్ నిర్వహించడం లేదు సార్. ఫోటోలు లేవు అనేవి జరిగింది సార్. ఎంపీడీఓ గారు రోల్ కాల్ చేయడం లేదు సార్. సార్ ఇష్యూ నెంబర్ 21 సార్. రోజుగారు దివాస్ అనేది నిర్వహించడం లేదు సార్. 48 రోజులకు సార్ సంతకాలు లేకుండా సార్ 9,880 రూపాయలకు సార్ పేమెంట్ చేయడం జరిగింది సార్. నెంబర్ 6597 సార్. 3,000 మొక్కలు నాటినట్టుగా రికార్డ్ ప్రకారం సార్ లెక్కించగా 2,357 మొక్కలు ఉన్నాయి సార్. రోజుకు గాను 205 రూపాయలకు ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్. 1,17,986 రూపాయలు సంబంధించి సార్ మస్టర్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఒరిజినల్ మాస్టర్స్ అనేది ఇవ్వలేదు సార్. గత 12వ విడతలో సార్ 7 మంది హక్కుదారులు సార్ 84 రోజులకు కానీ సార్ ఓవర్లాప్ కావడం వల్ల సార్ 19,974 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. ఇప్పుడు కూడా పేమెంట్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. అవెన్యూ ప్లాంటేషన్ కింద సార్ 400 మొక్కలు నాటినట్టుగా రికార్డ్ ప్రకేబీలో సార్ 2 వర్గానికి సంబంధించి సార్ 600 మొక్కలు నాటినట్టుగా రికార్డ్ ప్రకారం సార్ లెక్కించగా 354 మొక్కలు ఉన్నాయి సార్. 246 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. తీర్మానం రాజుకి ఇవ్వడం జరిగింది సార్. 12 పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు.
13 7 రిజిస్టర్స్ ఈజీగా చెక్ చేయడం లేదు. 19 ఎంబుక్లలో 12 13 కాలంలో రాయడం లేదు. 20 సర్వే రిజిస్టర్ నిర్వహించడం లేదు. 21 రోజ్గార్ దివస్ నిర్వహించడం లేదు. 22 మస్టర్లో పనిచేసినట్లు హాజరులు ఉన్నాయి కానీ కూలీల సంఖ్య లేకుండానే 24,516 రూపాయలు పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది. దివస్ నిర్వహించడం లేదు. 22 సార్ బేసిక్ గా సంతకకుండా ఇంకులు పెట్టి మస్టర్స్ దిద్దుతున్నట్టు గుర్తించడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ సభ్యులు గారు సంతకాలు చేస్తున్నారు చేయలేదు. ఈ ముఖ్యంలో కూడా నేరుగా క్వాలిటీ టాస్క్ పేమెంట్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. 26 ఒకేసారి అమౌంట్ రికార్డ్ చేసి పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది సార్. ప్రస్తుతం ఇవి 3 నాకు ఆది పంచాయతీతో 5 న్యూ చాప్టర్ కోసం దరఖాస్తు ఖర్చుబిత్తలు గుర్తించడం జరిగింది. పేమెంట్ చేయమని పిఓ గారి నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు చేయలేదు సార్. 15వ అంశము జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు. దాన్ని పేమెంట్ చేస్తున్నారు సార్. ఈ విషయాన్ని పిఎస్ గారిని అడిగితే పిఎస్ గారు ఎఫ్ఏ గారు వచ్చిన తర్వాత నేను విజయ్ పనులను పర్యవేక్షణ లేదని తెలపడం జరిగింది. అందుకని చేయమని చెప్పింది. పిఎస్ గారు ఆంధ్రప్రదేశ్లో 131 మొక్కలు ఉన్నాయి. 19 మొక్కలు మాత్రం చనిపోయినట్లు. ఫోన్ చాలు కొని 37వ అంశం సార్ రాతూరు ప్రకాష్ నెంబర్ 7,590 రూపాయలు పేమెంట్ చేశారు. గ్రామ సభ్యులు చర్చిస్తే ఈమె వాస్తవంగా పనికి రాదు. ఆ అంగన్వాడీ 39వ అంశం సార్ జాదవ్ పంచపూల ఈమె కూడా అంగన్వాడీ టీచర్గా పనిచేయడం జరుగుతుంది. ఆమె పనికి రాదని తెలపడం జరిగింది. 41వ అంశం సార్ సిహెచ్ సంగీత ఈమె ఆశా వర్కర్గా పనిచేయడం జరుగుతుంది. అయినా కూడా ఉపాధి పని చేయలేదు సార్, చేయలేదని సెక్రటరీగా తెలపడం జరిగింది. అలాగే పని చేయకపోయినా కూడా హలో 44వ అంశం సార్ కే అనిత ఈమె ఆశా వర్కర్గా అయినప్పటికీ ఉపాధికి పనిచేసినట్లు పేమెంట్ చేయడం జరిగింది. 7,890 రూపాయలు పేమెంట్ చేశారు. పనిచేసింది ఉపాధికి పనిచేయలేదని తెలపడం జరిగింది. పేమెంట్ చేయడం జరిగింది. గ్రామ సభలో చేసే స్కూల్ సెలవులు ఉన్న సమయంలో పనిచేశానని తెలపడం జరిగింది. ఇస్తానని చెప్పేసి వారానికి 200 నుంచి 500 రూపాయలు వసూలు చేస్తున్నారని కూలీలు వాదపూర్వకంగా తెలపడం జరిగింది సార్. అంటే సరిపోయింది కానీ పిట్వారిగా రికార్డ్ చేయలేరని గుర్తించడం జరిగింది సార్. లో పని జరుగుతున్నప్పుడు ఫోటోస్ మాత్రమే నిర్వహించడం జరిగింది. ఇంకా 2 దశల ఫోటోలు తీసుకోవడం లేదు. 18 మాస్టర్ రోల్ కాల్ నిర్వహించడం లేదు. 19 ఎత్తులకు సంబంధించి ఈసీ గారు చెక్ మెజర్ చేయడం లేదు. 20 ఎంబుక్లలో 12 13 కాలంలో రాయడం లేదు. 21 మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్స్ నిర్వహించడం లేదు. 22వ అంశం సార్ రోజు అక్కడి నుంచే లేదు డిమాండ్ తీసుకోవడం లేదు సార్, డిమాండ్ కూడా తీసుకోవడం లేదు. అనగా పనుల పైన అవగాహన కల్పించలేదు. ఇటు రిజిస్టర్లో కూడా ఎలాంటి అప్డేషన్ కూడా చేయడం లేదు సార్. ఇటు రిజిస్టర్లో కూడా తనిఖీ ఉన్న వారికి ఇవ్వలేదు సార్. చేయడం జరిగింది. ఇక్కడ పని జరుగుతున్నప్పుడు ఫోటోస్ చూపించడం జరిగింది. మిగతా చూపించలేదు సార్. ఇక్కడ నుండి నిర్వహిస్తామని ఇంకా తీసుకోవాలి కానీ తీసుకోవడం లేదు సార్. 15వ అంశం రాయాలి సార్, కానీ ఇక్కడ రాయడం లేదు సార్. ఈ గ్రామ పంచాయతీ నుండి అంశం నెంబర్ 18 హరితహారం ప్లాంటేషన్ సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించాలి కానీ సర్వే రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. అటు రిజిస్టర్ కూడా తనిఖీ పొందిన వారికి ఇవ్వలేదు. అంశం నెంబర్ మస్టర్లపై 205 మస్టర్ల పైన సంతకాలు చేయనట్టు గుర్తించడం జరిగింది సార్. అందుకను పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. 10 లక్షలకు సంబంధించి 30 లక్షలకు సంబంధించి పంచాయత్ సెక్రటరీ గారు మస్టర్లైన సంతకాలు చేయకుండా పేమెంట్ చేయడం జరిగింది. నెంబర్ 22 సార్ ఈ గ్రామ పంచాయతీ అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 500 మొక్కలు పెట్టించడం జరిగింది.
ప్రస్తుతం మన ప్రదేశంలో 316 మొక్కలని 184 మొక్కలను చనిపోవడం జరిగింది సార్. అంశం నెంబర్ 23 సార్, ఈ గ్రామ పంచాయతీ నందు అర్ధవనం ప్లాంటేషన్లో భాగంగా 365 కిలోమీటర్లు సార్. దీనికి గాను డెప్త్లో తేడా రావడం జరిగింది. రికార్డ్ చేసిన తర్వాత పని జరిగిన తర్వాత పోస్ట్ మెజర్మెంట్ నుంచి ప్రీ మెజర్మెంట్ తీసేసి పేమెంట్ చేయాలి. కానీ 7వ అంశం డిమాండ్ మరియు నో డిమాండ్ తీసుకుని పని కల్పించాలి సార్. ఇక్కడ డిమాండ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. ఇక్కడ నెంబర్ 13 సార్, 33 మంది హక్కుదారులు ఒక్కొక్కరు 9 రోజులు చొప్పున 33 మంది కూలీలు 290 రోజులు పనిచేసినట్టు మస్టర్లందు హాజరు కలుగు ఈ మొక్కలకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ట్యాంకర్ పేమెంట్ చేయడం జరిగింది సార్. 217,159 లొకేషన్ వర్క్ వచ్చేసి 205లో పేజీ నెంబర్ 1 నుంచి 4 వరకు 1725 కిలోమీటర్లు రికార్డ్ చేయడం జరిగింది సార్. ఇటు పనికి సంబంధించి కొత్తలు సరిపోయింది సార్. కానీ ఇటు పనికి సంబంధించి ట్రాక్టర్ రిప్షూట్ ఇవ్వలేదు సార్, ట్రాక్టర్ వాటర్ రిజిస్టర్ ఇవ్వలేదు. మేము పనిచేయాలని గత విడతలు తెలపడం జరిగింది సార్. అప్పుడు ప్రిసైడింగ్ అధికారి గారు ఏపీడీ ఇంక్వైరీ రాయడం జరిగింది సార్. అటు రిపోర్ట్ కూడా తనిఖీ బృందం వారికి సమర్పించలేదు సార్. దీనికి సంబంధించి అప్పుడు గత విడతలో మిషనరీతో పని జరిగినట్టు గుర్తించడం జరిగింది సార్. ఇప్పటి వరకు కూడా ఫోటోస్ అనేది తనిఖీ బృందం వారికి చూపించలేదు. ఫోటోస్ అలాంటి మొత్తం ఎవిడెన్సెస్ చూస్తా ఉంది, రిపోర్ట్ ఉంది సార్. చేయకుండా కానీ 229 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది సార్. 1600 మీటర్లు పని జరిగినట్టు 800 కిలోమీటర్లు రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. వీళ్ళు కొలతలు తీయగా 1575 మీటర్లు రావడం జరిగింది సార్. అనగా 25 మీటర్లు తేడా రావడం జరిగింది సార్. ఎంబుక్ ప్రకారం పొడవు వెడల్పు గురించగా 12.5 మీటర్లు తక్కువ అవడం జరిగింది. అందుకు గాను 2009 రూపాయలు 100 అని కూలి 9 రోజులు పనిచేసినందుకు గాను 2009 రూపాయలు చెల్లించడం జరిగింది. ఇటు విషయంపై తనిఖీ బృందం వారు డోర్ టు డోర్ విజిట్లో కూలీలు కలిసి వివరణ కోరగా మనకు 1/4/2022 రోజున మ్యారేజ్ కావడం జరిగింది సార్. అప్పుడు పీడీ గారు వర్క్ రిక్వైర్మెంట్ రాసినప్పటికి గాను సార్ ఈ గ్రామ పంచాయతీ గత విడతలో 31 మంది హక్కుదారులు సార్ 100 రోజులు పూర్తయిన తర్వాత కూడా 220 రోజులు పనిచేయడం వల్ల 7,085 రూపాయలు నష్టపోవడం జరిగింది రాయడం జరిగింది సార్. అప్పుడు పీఓ గారు వెంటనే రికవర్ చేయాలని ఆలోచించి కూడా ఇప్పటివరకు అటు పేమెంట్ అనేది చేయలేదు సార్. 8 కదా 8 సార్. నెంబర్ 9 సార్ ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్, నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. నెంబర్ 10 సార్ ఇక్కడ జాబ్ అప్లికేషన్ చేయడం లేదు సార్. నెంబర్ 11 ఇక్కడ వారం వేతన రసీదు పంపిణీ చేయడం లేదు సార్. నెంబర్ 19 సార్ ఇక్కడ సర్వే నెంబర్ 7 ప్రకారం ఏ రకమైన ఇవ్వలేదు సార్. గ్రామ సభల వల్ల చూపించడం జరిగింది సార్ అప్డేషన్ సార్. ఇక్కడ మనకు మస్టర్ రోజు కానీ ఏపీఓ నివేదించడం లేదు సార్. నెంబర్ 17 సార్ ఇక్కడ మన ఎంతవరకు పంపిణీ గ్రామ సభల వల్ల చూపించడం జరిగింది సార్. సార్ మిగతా 2,250 మొక్కల నుంచి చనిపోవడం జరిగింది సార్. ప్రదేశం వెళ్ళకుండా పేమెంట్ చేయడం జరిగింది, గుర్తించడం జరిగింది సార్. 600,000 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. దానికి పిఓ గారు వర్క్ రికవరీ రాసినప్పటికీ ఇప్పటివరకు వర్క్ రికవరీ చేయలేదు. వర్క్ రికవరీ కూడా చేయలేదు సార్. ఎందుకంటే మనకు ట్రాన్సాక్షన్ పోస్ట్గా 4 పీసెస్లో తక్కువ రావడం జరిగింది సార్. కాకపోతే 9/7/2020 రోజునే మరణించింది సార్. మరణించిన తర్వాత కూడా పనిచేసినట్టుంది సార్. మనం తనిఖీ నివేదించడం జరిగింది సార్. ఇటు తనిఖీలో భాగంగా జేపీఎస్ గారైనా ఇజ్రాల్ గారు ఏ ఒక్క రోజు కూడా తనిఖీ బృందానికి వర్కలు చూపించడానికి రాలేదు సార్. అలాగే మనకు గ్రామ సభ కూడా జేపీఎస్ అయినా ఎస్ రాజు గారు రాలేదు. 12 రోజులు పనిచేయడం జరిగింది సార్. మీరు గ్రూప్లో పేరు లేని కారణంగా అప్పుడు పేమెంట్ అనేది చేయలేదు సార్. అప్పుడు వెంటనే పేమెంట్ చూడడం లేదు సార్. మస్టర్ రోడ్గా నిర్వహించడం లేదు సార్. ఇక్కడ సార్ ఇక్కడ ఎవరి కాంపిటీషన్లో భాగంగా సార్ 90 రోజుల సమయం సంతకాలు లేదని 23,304 కదా సార్. సిఓ గారు పేమెంట్ చేసే క్రమంలో ఒక అన్ని సర్టిఫికేట్ సంతకాలు లేకుండా పేమెంట్ అనేది చేయడం జరిగింది సార్. అలాగే కార్యదర్శి గారు ప్రిపరేషన్ వెళ్ళడం లేదని తనకి గుర్తించడం జరిగింది సార్.
నువ్వు చేయకు, నువ్వు పేమెంట్ చేయకు, పేమెంట్ జనరేట్ చేయకు, అంతే. మీరు ఏం లేవు కాబట్టి కాగితాల మీద ఒకటి కాదు 25 lakhs నువ్వు జనరేట్ చేస్తావు. ఒకటి మీకు టైం ఇస్తున్నా 1 week లోపల ఎంటైర్ సంతకాలతో సాధిస్తారండి. అన్నీ కూడా మాస్టర్స్ అన్నీ కూడా అన్ని చెప్తాం. అవసరం ఆర్డర్లు ఉండాలి కదా మాస్టర్స్ అన్నీ. ఏమీ లేదు, ఒట్టిగానే తీసుకొచ్చిండు, ఆర్డర్ జనరేట్ చేసిండు, ఎఫ్టీఓలు జనరేట్ చేసిందంటే మరి ఎందుకు ఎంసీసీ అంతే. ఎండిఓ గారు మీకు ఇప్పుడు ఎండిఓ గారు కాదు, నేను మీకు ఫుల్ షేప్లో విత్ ఆల్ సిగ్నేచర్స్ వస్తే, విత్ సిగ్నేచర్ వస్తే దెన్ ఓన్లీ మీ దానికి పేమెంట్ చేయండి. చలో జాను ఒక 50 1 లక్ష అంటే ఒక 25 lakhsకి వితౌట్ ఎనీ సంతకాలతో సహా మీరు పేమెంట్ చేసిందంటే ఏమనుకోవాలి మేము? అంతే కదా, ఎవరు సంతకాలు అవసరం లేదని రాస్తాం, రేపు కలెక్టర్ గారికి ఇస్తాం. మండలి సిటిజన్స్ అందరూ గ్రామ సభ గారు యూజ్ పెద్ద మొత్తంలో వీడియో ఏం సంస్థలు లేకుండా వీళ్ళంతా పేడ జనరేట్ చేసిన ఇద్దరు సీఓలు చాలా వరకు సీసీటీ పనులకు ये प्रोग्राम चलना क्या गया मैं पास రంగాపేట బిఆర్ అందరూ కూడా ఈ మాస్టర్ల మీద సంతకం చేయడానికి నిరాకరిస్తున్నారు. గ్రామ పంచాయతీ 6 చేసినట్టు 1,50,50,000 చేయాల్సి ఉండగా పంచాయతీలో 15 మీటర్లు 14 మీటర్లు చేయడం జరుగుతుంది సార్. అలాగే టీఏ గారు ఎన్నికలు 400,000 600,000 రన్నింగ్ మీటర్స్ రికార్డ్ చేయడం జరుగుతుంది సార్. ఇటువాళ్ళ మెజర్మెంట్ చేయడం లేదు సార్. అలాగే టీఏ గారు వెబ్సైట్ పోకుండా టేబుల్ మెజర్మెంట్ రికార్డ్ చేసి పేమెంట్ అనేది చేయడం జరిగిందని గుర్తించడం జరిగింది సార్. బికాస్ సీరియస్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాం, ఇంటి వారికి చేయండి. ఏదో 1 నుండి 700 మీటర్లు 900 మీటర్లు అది పద్ధతి కాదు, వర్కే అనర్థం. వెయిట్ చేయండి, ఎన్నిసార్లు చెప్పాలి. నెక్స్ట్ 12 రోజులుగా ఇది ఎక్సెస్ మ్యాండేట్ సార్. 12 రోజులకు 2,508 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. ఎక్సెస్ మ్యాండేట్ సార్ ఇది. మరి ఎట్లా మరి ఆయన వెళ్ళిపోయిండు, ఇప్పుడు ఎవరు చేస్తారు ఇది? చెప్పేవారు చెప్పేవారు మీరే లీడ్ తీసుకొని ఈ పని చేసి 15 days టైం ఇస్తుంది. పని ప్రదేశం కొలతలు చేస్తే 4,345 మీటర్లు రావడం జరిగింది సార్. 1,634 మీటర్లు రన్నింగ్ వచ్చేదా దీనికి 2,02,454 రూపాయలు సార్ నేనేమంటే సార్ చిన్న సబ్మిషన్ సార్. ఒకవేళ రైతు అయితే ఆమె ఎస్టిమేషన్ వేసినప్పుడు ఇన్పుట్ డాటాలో ఎస్టిమేషన్ వేసారా గవర్నమెంట్ ల్యాండ్ అని వేసారా? ఆ ఎస్టిమేషన్ ఎక్కడుంది? ఇప్పుడు వర్క్ చేంజ్ అండ్ మొత్తం ఫైనాన్షియల్ డివియేషన్ సార్. అతనే చెప్తుండ్రు రైతు అని, రైతు దున్నుకున్నా అని చెప్తుండ్రు. రైతు ఎట్లా దున్నుకుంటాడండి? మీరు చేసే సీసీటీ జిటా
అది కూడా మనకు పార్టీ డిఫరెంట్ అనేది రావడం జరిగింది సార్. ఎమ్ములలో మనకు 921 ఫిజికల్ రికార్డ్ చేయడం జరిగింది సార్. పని ప్రదేశం 726 సార్. ఇది కూడా డెప్త్ సార్. లెంత్ టాల్ అవుతున్నా లెంత్లో చూసుకుంటారా సార్? ఇక్కడ ఎవరైనా లెంత్ తీసుకుంటారా? లేదా 1000 రూపాయలు అనేది మీకు పని చేయకుండా కూడా డబ్బులు వేపిస్తానని వసూలు అనేది చేయడం జరుగుతుంది సార్. మీకు సంబంధించి మనకు 18 మంది రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. మిగతా మంది అయితే మౌలికంగా కూడా తెలపడం జరిగింది సార్. 4/4/2020 మ్యారేజ్ అనేది అయింది సార్. అయినప్పటికీ మనకు 27/4/2020 నుంచి 12/7/2018 పనిచేసినట్టుంది సార్. ఈ విషయమై మండపంలో ఏర్చింది సార్. రాతపూర్వకంగా తెలపడం జరిగింది సార్. మనకు 2759 నెక్స్ట్ మనకు 10వ అంశం వేతనాలు పంపిణీ చేయడం లేదు సార్. 11వ అంశం 7 రకాల రిజిస్టర్ నిర్వహించడం లేదు. రిజిస్టర్ కూడా తక్కువ వారికి ఇవ్వలేదు సార్. అంశం నెంబర్ 13 ప్రతి పనికి వర్క్ ఫైల్ నిర్వహించాలి సార్. సర్కిల్ నెంబర్ 1853 ప్రకారం లేదు. అంశం నెంబర్ 19 సార్. ఈ గ్రామ పంచాయతీ నందు రోజ్గార్ దివాస్ అనేది ప్రతి నెలలో ఒకసారి ఏర్పాటు చేసి హక్కుదారులకు వారి యొక్క హక్కులపైన అవగాహన కల్పించాలి సార్. ఇక్కడ రోజ్గార్ ఇచ్చడం నుంచి అలాగే ఉడియాతుల నుంచి ప్లాంటేషన్ తీసుకున్నట్టు మస్టర్ల యందు ఆధార్ కార్డు కానీ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. 3430 రూపాయలు జరిగింది సార్. ఈ టెంపుల్ నందు ఎన్ని మ్యాండేజ్ పేమెంట్ ఇచ్చారో అది ఏం రాకుండానే డైరెక్ట్ ఇంటి రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ప్రస్తుతం అందువల్ల రూపాయలు చెల్లించడం జరిగింది సార్. బాబిచేరి గ్రామ పంచాయతీ నివేదిక సార్. అంశం నెంబర్ 12 ఈ గ్రామ పంచాయతీ నందు జరిగిన పనులకు సంబంధించి నష్టంలో పేమెంట్ కాగా పేమెంట్ చాలా రాదని రాయడం జరిగింది సార్. గత సంతకాలు చేయాలంటున్నాడు. అదే మరి ఇండివిజువల్ ఉన్నాయి సంతకాలు. మరి ఇప్పుడు ఎట్లా చేంజ్ వచ్చింది? మీరు రాసియండి, ఎవరు చేయలేరు దీనిపైన అని చెప్పి మాకు రిపోర్ట్ ఇవ్వండి. కలెక్టర్ గారికి పెట్టుకోవాలి. మొక్కలు పెట్టించడం జరిగింది సార్. ఫీల్డ్లో 40 మొక్కలు మాత్రమే లేదు సార్. మిగతా 5 ప్లాంటేషన్లో భాగంగా 400 మొక్కలు పెట్టించడం జరిగింది సార్. ప్రస్తుతం 950 రావడం జరిగింది సార్. అనగా తేడా 230 కిలోమీటర్లు సార్. ఇక్కడ ఎంపుకు డెప్త్ వచ్చేసి పేమెంట్ చేయడం జరిగింది సార్. ఫీల్డ్లో వచ్చేసి 436 కిలోమీటర్లు రావడం జరిగింది సార్. అనగా తేడా 120 కిలోమీటర్లు సార్. అందుకని 30,740 రూపాయలు అదనంగా చెల్లించడం జరిగింది సార్. ఇక్కడ ఇది కూడా డెప్త్లో వేరియేషన్ రావడం జరిగింది సార్. ఎంబుక్ నందు డెప్త్ 0.25 రికార్డ్ చేయడం జరిగింది సార్. 0.4 రికార్డ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఫీల్డ్లో 0.35 రావడం జరిగింది సార్. ప్రదేశంలో 270 కిలోమీటర్లు రావడం జరిగింది సార్. అనగా తేడా 40 కిలోమీటర్లు. అందుకని 10,600 రూపాయలు అనగా చెల్లించడం జరిగింది సార్. ఇది కూడా సేమ్ డెప్త్లో చేసినప్పుడు నేను సార్ 33 ఒక వారం అనగా తేడా 173 కిలోమీటర్లు సార్. అందుకని 45,970 రూపాయలు అనగా చెల్లించడం జరిగింది సార్. ఇది ఎంబుక్ నందు 0.4 డెప్త్ రికార్డ్ చేయడం జరిగింది సార్. ఫీల్డ్ నందు 0.35 రావడం జరిగింది సార్. ఈ పనికి సంబంధించి మన ప్రదేశంలో 504 కిలోమీటర్లు రావడం జరిగింది సార్. తేడా వచ్చేసి 76 కిలోమీటర్లు సార్. అందుకని విధంగా ఆన్సైడ్ ప్రాబ్లం వల్ల డెప్త్ అనేది తీయాలని క్లియర్గా తెలపడం జరిగింది సార్. మరి సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది.
మరి సామాజిక తనిఖీ ప్రజావేదిక ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ఈ సామాజిక తనిఖీకి సంబంధించిన ప్రజావేదికలో హాజరైన పెద్దలు మరి గవర్నర్ పిడి గారికి, అదే రకంగా మరి ఎస్ఆర్పి జీవన్ అండ్ వాళ్ళకి సంబంధించిన టీఆర్పీస్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గత 10 రోజుల నుంచి మరి ఈ మండలంలో ఉండి మరి మారుమూల ప్రాంతం నార్నూర్ ఇక్కడ అన్ని గ్రామ పంచాయతీల వారీగా వాళ్ళు ప్రతి గ్రామాల్లో కూడా సామాజిక నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న ఈ 23 గ్రామ పంచాయతీల్లో నుంచి 31/3/2023 వరకు మనకు ఉపాధి హామీ పథకంలో భాగంగా మనం కూలీల ఖర్చు 6,46,00,000 చేయడం జరిగింది. అదే రకంగా మెటీరియల్ మరి 11 లక్షలు, అంటే టోటల్ మనం కలిపితే 6,57,00,000 ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది. అయితే జరిగిన ఈ సంవత్సరంన్నర కాలంలో మరి అన్ని సోషల్ ఆడిట్ సంబంధించిన టీఆర్పీ ఆధ్వర్యంలో ఈఎస్ఎస్ కూడా మరి వెబ్సైట్స్ వెళ్ళి ఒక వర్క్స్ కూడా మొత్తం చూపించడం జరిగింది. అయితే చాలా మటుకు మరి ఇవాళ మన నార్నూర్ మండలంలో మేము ఏవైతే ఉన్నాయో అవే రిపీట్ అవుతున్నాయి. అంటే ముఖ్యంగా ఎంపీలలో 12వ 13వ కాలం రాయడం కానివ్వండి, అదే రకంగా కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం, ఇది మీకు గత 2-3 విడతల నుంచి ప్రిసైడింగ్ అధికారి మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా కొంత నిర్లక్ష్యత అనేది ఉంది. ఆ నిర్లక్ష్యాన్ని విడనాడాల్సిందిగా మరి మా వైపు నుంచి మమ్మల్ని అందరినీ కూడా మరి కోరుతున్నాం. అదే రకంగా మరి చాలా గ్రామ పంచాయతీల్లో మరి మనం గతంలో కూడా ప్రజావేదిక నిర్వహించినప్పుడు గత సంవత్సరం ఆడేటప్పుడు ఎంపీడబ్ల్యూఎస్ వర్కర్స్ కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, అంగన్వాడీ ఆయా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఈ ఉపాధి హామీ పనిలో మరి వాళ్ళకు మన పని కల్పించడానికి అవకాశం లేదు. ఎందుకంటే మరి వాళ్ళకు వేరే రూపేణ మరి ప్రభుత్వం నుంచి మరి వాళ్ళకు సహాయం అందుతుంది కాబట్టి అది కూడా కొన్ని గ్రామ పంచాయతీలలో మరి గమనించడం జరిగింది. దయచేసి మరి ఇక్కడ మన ఎంపీడీఓ గారికి, అదే రకంగా ఏపీఓ గారికి, అందరు ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్స్, పంచాయతీ సెక్రటరీస్ అందరికీ కూడా మరి తక్షణమే వాళ్ళకి సంబంధించిన జాబ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మరి డిలీట్ చేసి వాళ్ళ పేర్లు డిలీట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అదే రకంగా కొన్ని గ్రామాల్లో చనిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా కొంత పేమెంట్ జరిగింది. మరి అక్కడక్కడ ఒక 3-4 గ్రామ పంచాయతీలు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినాయి. మరి అక్కడ ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన మరి పంచాయతీ కార్యదర్శి కానివ్వండి, ఫీల్డ్ అసిస్టెంట్ కానివ్వండి, అక్కడ ఉన్న మేట్ కానివ్వండి, ఇది గమనించవలసిన అంశం. ఎందుకంటే మనము చనిపోయిన వాళ్ళ పేరు మీద ఖచ్చితంగా వాళ్ళ జాబ్ కార్డు నుంచి డిలీట్ చేయాలి. లేదని అంటే ఖచ్చితంగా మరి రికవరీ అనేది చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అంశాలు కూడా మరి పూర్తిగా రాబో రోజుల్లో మీరంతా కూడా దాన్ని అన్నీ కూడా పట్టించుకొని డిలీట్ చేస్తారని ఆశిస్తున్నాం. అదే రకంగా వర్క్స్ విషయంలో మరి చాలా చోట్ల మనకు కొంత మెజర్మెంట్లో లోపాలు జరిగినాయి. అక్కడక్కడ మరి ఆ మెజర్మెంట్ ఏదైతే ఉందో కొంత డీవియేషన్స్ కూడా వచ్చినాయి. దయచేసి మీరు వర్క్ చేస్తున్నప్పుడు, అంత పెద్దగా వర్క్ చేస్తున్నప్పుడు మరి ఎంపీని మీద ఒకటి క్వాంటిటీ రాయడం కన్నా పెట్టువారీగా మెజర్మెంట్ తీసుకొని మరి రాస్తే ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు. అదే రకంగా వీడియోస్, ఫొటోస్ కూడా విస్తృతంగా తీసుకోమని కూడా గతంలో చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ మండలంలో ఆ విషయంలో సరైన శ్రద్ధ కనబడలేదు. మరి ముఖ్యంగా టెక్నికల్ అసిస్టెంట్స్కి మరి ఇక్కడ సార్ కూడా ఉన్నారు కాబట్టి మరి ఫర్దర్ ఈ అంశాల మీద మరి ఏ రకంగా ఏందనేది జిల్లా స్థాయిలో మేము ఆలోచన చేసి ఒక నిర్ణయం కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా మీరు మీ యొక్క వాళ్ళు ఈసారి మొత్తం పట్టించుకునే విషయము మాకు స్పష్టమవుతుంది. కాబట్టి దయచేసి మీకు ఈ పథకం ద్వారా మీకు ఒక ఉపాధి లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనము బేసికర్స్ అందరికీ కూడా సక్రమ రీతిలో పనులు కల్పించాలి. అదే రకంగా వాళ్ళకందరికీ కూడా పేమెంట్లు అందే విధంగా చేయాలి. అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో మరి సోషల్ ఆడిట్ నిర్వహణ జరుగుతుంది. అదే రకంగా మరి సోషల్ ఆడిట్ మరి ఎస్ఆర్పి కానివ్వండి, సోషల్ ఆడిట్ సిబ్బందికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏ రకంగా అయితే సంవత్సరం 1 ఇయర్ కాలంలో మరి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు పూర్తి అన్ని మండలాలు మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా సంవత్సరంలో మనం ఆడిట్ చేసుకుంటే మరి గ్రౌండ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం అప్పటికప్పుడు వాళ్ళకు కూడా మనం గైడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. లోటుపాట్లు ఏమైనా ఉంటే దాన్ని సవరించి వాళ్ళకు మనము హెచ్చరించాల్సిన ఏదైతే అవకాశం ఉందో అది కూడా మనకు ఉంటుంది. కాబట్టి
మరి గతంలో లెక్క మనం 2-3 సంవత్సరాలు కలిపి చేయడం కన్నా మరి ఈసారి మన ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో మనం అన్ని మండలాలు మనం ఈ 1 ఇయర్ రౌండ్ మొత్తం ఆల్మోస్ట్ పూర్తి చేయాల్సిన అవసరం ఏదైతే ఉందో మనం పూర్తి చేసుకున్నాం కూడా. కాబట్టి దయచేసి ఇదే రకంగా రాబో రోజుల్లో కూడా మనము అందరం కూడా ఈ పథకంలో ఉన్న ముఖ్యంగా హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు ఉన్నాం కాబట్టి వాళ్ళకు తగు న్యాయం ఈ సోషల్ ఆడిట్ ప్లాట్ఫామ్ ద్వారా చేస్తామని ఆశిస్తూ మరి ఈ ఆడిట్లో పాల్గొన్న మీ అందరికీ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు మరి మిగతా కూలీలకు గ్రామస్తులకు సర్పంచులకు ఎంపీటీసీ సభ్యులకు ఎంపీపీ గారికి వైస్ ఎంపీపీ గారికి అదే రకంగా జడ్పీటీసీ గారికి మరి ఇక్కడ మా సిబ్బంది అందరికీ అదే రకంగా సామాజిక తనిఖీలో భాగంగా మరి గత 10-15 రోజుల నుంచి ఇక్కడే ఉండి మరి ఇంత చలిలో మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు డిఆర్పిఎస్ అందరికీ బిఎస్ఎస్కి అదే రకంగా ముఖ్యంగా మరి సోషల్ ఆడిట్ ఎస్ఆర్పి జీవన్ గారికి అదే రకంగా మరి ఇక్కడ వేదికను అలంకరించిన మన ప్రజలు మన పీడి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. థ్యాంక్ యూ.